నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి 2-3 ఎపిసోడ్స్ నుంచి టెన్సెస్ కోసం మనం నేర్చుకుంటున్నాం. పాస్ట్ టెన్స్ నేర్చుకున్నాం, ప్రజెంట్ టెన్స్ నేర్చుకున్నాం. పాస్ట్ అంటే గతం, ప్రజెంట్ అంటే వర్తమానం, నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు. సో ఫ్యూచర్ టెన్స్ కోసం ఈరోజు మనం నేర్చుకుందాం. మనం ప్రజెంట్ టెన్స్లోని పాస్ట్ టెన్స్లోని చెప్పుకున్నట్లుగానే ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 టెన్సెస్ ఉంటాయి. సో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అవన్నీ ఎట్లాగా అంటే దాంట్లో ఏ హెల్పింగ్ వర్బ్స్ ఏ ఉంటాయి, ప్లస్ నార్మల్ వర్బ్స్ V1, V2, V3లో వర్బ్స్ ఏం సపోర్ట్ చేస్తాయో ఒకసారి మనం చూద్దాం. Future tense. Simple future, future continuous, future perfect, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి 4 టెన్సెస్. మనం పాస్ట్లోని ప్రజెంట్లో ఉన్నట్టే సేమ్ టెన్సెస్ అన్నమాట. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి అంటే మనం భవిష్యత్తులో ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో అది జస్ట్ ఇప్పుడు మనకి సింపుల్ ప్రజెంట్లో ఐ డూ స్పీక్ ఆర్ ఐ డూ కుక్, ఐ డూ ఈట్. సో ఇట్లాంటివి మనం చెప్పుకున్నాం. ఈ సిమిలర్ వే ఇక్కడ కూడా సేమ్ వర్బ్ అనేది బేస్ ఫామే ఉంటుంది, కాకపోతే హెల్పింగ్ వర్బ్ విల్ ఆర్ షెల్ అనేది వస్తుంది. విల్ ఆర్ షెల్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. యాక్షన్ వర్బ్ V1 ఫామ్లో ఉంటుంది. V1 ఫామ్ అంటే బేస్ ఫామ్, అంటే స్పీక్, డ్రింక్, ఈట్, సెట్ అట్లాంటివి అన్నమాట. సో విల్ ఆర్ షెల్ ప్లస్ V1. ఈ విల్ ఆర్ షెల్తో మనం ఆల్రెడీ స్టేట్మెంట్స్ అనేవి ఇంతకుముందు వీడియోస్లో మనం చేసుకున్నాము. సో ఆ వీడియోస్లో మీరు విల్ ఆర్ షెల్ వీడియోస్తో స్టేట్మెంట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటంటే భవిష్యత్తులో పలానా టైంలో నేను ఈ పని చేస్తూ ఉంటాను. అంటే ఆ పని ఇంకా మొదలు పెట్టలేదు నేను ఈరోజు, కానీ భవిష్యత్తులో పలానా టైంలో నేను ఈ పని చేస్తూ ఉంటాను అనే సిచ్యువేషన్ చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ అనేసి మనం వాడతాం. దీనికి హెల్పింగ్ వర్బ్స్ విల్ బీ అండ్ షెల్ బీ. షెల్ బీతో మనం ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకుంటాం. ఇవి హెల్పింగ్ వర్బ్స్. యాక్షన్ వర్బ్ వచ్చేసి ING ఫామ్ వస్తుంది. ING ఫామ్ అంటే స్పీకింగ్, డ్రింకింగ్, కమింగ్, డ్రైవింగ్ అట్లాంటి వర్బ్స్ అన్నమాట. అట్లాంటి వర్బ్స్తో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేసి మనం స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, ఈ మధ్యనే చేసిన పనిని ప్రజెంట్ పర్ఫెక్ట్ అనుకున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, సో గతంలో ఒకానొక సమయంలో ఆ పని అయిపోయింది అంటే పాస్ట్ యాక్షన్, సో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అన్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే ఒక యాక్షన్ భవిష్యత్తులో అయిపోయింది అంటే ఆ పని ఇంకా స్టార్ట్ చేయలేదు, మొదలు పెట్టలేదు, కంటిన్యూ కూడా అవ్వలేదు, కానీ భవిష్యత్తులో ఆ పని అయిపోతుంది. సో భవిష్యత్తులో ఆ పని అయిపోతుంది అని చెప్పే ప్రక్రియలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేసి మనం చెప్తాం. అంటే భవిష్యత్తులో అంటే రేపు కానీ ఎల్లుండి కానీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్లో పలానా వర్క్ అనేసి కంప్లీట్ అయిపోతుంది అనే చెప్పే సిచ్యువేషన్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేసి మనం వాడతాం. దీనికి హెల్పింగ్ వర్బ్స్
విల్ హ్యావ్ అండ్ షెల్ హ్యావ్ వస్తుంది. యాక్షన్ వర్బ్ V3 ఫామ్ వస్తుంది. V3 ఫామ్ అంటే మన వర్బ్స్ V1, V2, V3 ఫామ్స్ ఆల్రెడీ లాస్ట్ ఒక 3-4 క్లాసెస్ ముందు మనం చెప్పుకున్నాము. సో అట్లా మీరు అబ్జర్వ్ చేస్తే V3 ఫామ్ అనేసి వస్తుంది. V3 ఫామ్ అంటే ఏంటంటే ఇప్పుడు స్పీక్ ఉంటే స్పోకెన్, ఈట్ అంటే ఈటెన్, సో అట్లాంటివి అన్నమాట. సో అట్లాంటి V3 ఫామ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ట్రావెల్ అంటే ట్రావెల్డ్, వర్క్ అంటే వర్క్డ్, సో అట్లాంటి ఫామ్స్ ఇందులో మనకు వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒక యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతూ ప్రజెంట్ కూడా కంటిన్యూ అయిన దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే ఒక యాక్షన్ గతంలో ప్రారంభమయ్యి కొంతకాలం గతంలో ట్రావెల్ చేసి గతంలోనే ఆ యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏంటంటే ఒక యాక్షన్ అనేది ఫ్యూచర్లో స్టార్ట్ అవుద్ది, ఫ్యూచర్లో స్టార్ట్ అయ్యి కొంతకాలం ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంటుంది అన్నమాట. అది ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకు తెలియదు. సో ఫ్యూచర్లో కొంతకాలం అనేది ఆ వర్క్ లేదంటే యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేసి చెప్పుకుంటాం. సో దీనికి హెల్పింగ్ వర్బ్స్ విల్ హ్యావ్ బీన్, will have been, సో దీనికి హెల్పింగ్ వర్బ్స్ విల్ హ్యావ్ బీన్ అండ్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ అనేసి ఐఎన్జి ఫామ్ కింద వస్తుంది. సో మొదటిది సింపుల్ ఫ్యూచర్, విల్ ఆర్ షెల్ ప్లస్ వర్బ్ అనేది V1 ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్, విల్ బీ షెల్ బీ, నెక్స్ట్ వర్బ్ అనేది ఐఎన్జి ఫామ్లో ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇక్కడ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ఉంటుంది, వర్బ్ అనేది V3 ఫామ్లో ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ అనేది ఐఎన్జి ఫామ్లో ఉంటుంది. సో మనం విల్ ఆర్ షెల్ ప్లస్ వర్బ్ ఐఎన్జి ఫామ్ది ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్స్ మనం ఇంతకుముందు ప్రాక్టీస్ చేస్తాం. సో విల్ బీ షెల్ బీ, విల్ హ్యావ్ షెల్ హ్యావ్, విల్ హ్యావ్ బీన్ షెల్ హ్యావ్ బీన్ మనం ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్లో మన స్టేట్మెంట్స్ ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. నెక్స్ట్ సండే ఐ షెల్ బీ ట్రావెలింగ్ టు ముంబై. అంటే వచ్చే ఆదివారం నేను ముంబైకి ప్రయాణం చేస్తూ ఉంటాను. అంటే ఇంకా ప్రయాణం నేను మొదలు పెట్టలేదు, కానీ వచ్చే ఆదివారానికి నేను ప్రయాణం చేస్తూ ఉంటాను అనేసి నేను చెప్తున్నాను. అంటే ఫ్యూచర్లో నేను ఈ పని చేస్తూ ఉంటాను. ఐ షెల్ బీ ట్రావెలింగ్ టు ముంబై నెక్స్ట్ సండే. సో నెక్స్ట్ సండే ఐ షెల్ బీ ట్రావెలింగ్ టు ముంబై. In next month we shall be teaching English. వచ్చే నెల మనము ఇంగ్లీషు నేర్పిస్తూ ఉంటాము. ఇన్ నెక్స్ట్ మంత్ వీ షెల్ బి టీచింగ్ ఇంగ్లీష్. వచ్చే నెల మనం ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాము. సో ఇది ఐఎన్జి ఫామ్, నేర్పిస్తూ ఉంటాం. You will be reading a newspaper by
టుమారో మార్నింగ్. రేపు ఉదయం కల్లా రేపు ఉదయం మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. యూ విల్ బీ రీడింగ్ న్యూస్ పేపర్ బై టుమారో మార్నింగ్. రేపు ఉదయం మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. అంటే రేపు ఉదయం మీరు ఏ పని చేస్తూ ఉంటారు అనేసి మనం ఇప్పుడే చెప్తున్నాం అన్నమాట. యూ విల్ బి రీడింగ్ ఎ న్యూస్ పేపర్. దే విల్ బీ ప్లేయింగ్ ఎ మ్యాచ్ బై దిస్ మంత్ ఎండ్. ఈ నెలాఖరికి వాళ్ళు మ్యాచ్ అనేది ఆడుతూ ఉంటారు. దే విల్ బీ ప్లేయింగ్ ఎ మ్యాచ్ బై దిస్ మంత్ ఎండ్. ఈ నెలాఖరికి వాళ్ళు మ్యాచ్ అనేది ఆడుతూ ఉంటారు. హీ విల్ బీ అటెండింగ్ ఏ మీటింగ్. అతడు మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటాడు. హీ విల్ బీ అటెండింగ్ ఏ మీటింగ్. సో ఇక్కడ మనం స్పెసిఫిక్గా డేట్ అని కానీ మంత్ అని కానీ చెప్పలేదు. సో హీ విల్ బీ అటెండింగ్ ఏ మీటింగ్. సో మీటింగ్ అయితే అటెండ్ అవుతూ ఉంటాడు. అది ఎప్పుడు అనేసి మనం బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ సండే అని ఏదైనా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్ స్టేట్మెంట్ హీ విల్ బీ అటెండింగ్ ఏ మీటింగ్. షీ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్ ఇన్ 2 months. ఆమె 2 నెలల్లో కారు డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అంటే ఆమెకి ఇప్పుడు కార్ డ్రైవింగ్ రాదు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కారు డ్రైవింగ్ నేర్చుకుంటుంది. అంటే ఇంకొక 2 నెలల్లో ఆమె కారు డ్రైవ్ చేస్తూ ఉంటుంది. షీ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్ ఇన్ 2 months. సో దే విల్ బీ ప్లేయింగ్ ఎ మ్యాచ్ బై దిస్ మంత్ ఎండ్. He will be attending a meeting. She will be driving a car in 2 months. సో ఈ రకంగా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం ఫ్రేమ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.